నమస్కారం. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో చాలామందికి కొన్ని అపోహలు, వాస్తవానికి మనం పూర్వీకులు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా చక్కటివి, అవి చాలామందికి ఉపయోగపడేవిగా మనం చెప్పుకోవచ్చు. మన పూర్వీకులు కొన్ని వస్తువులు చేతికి ఇస్తే అది మంచిది కాదు అని చెప్పేసి మన పూర్వీకులు చెప్తున్నారు. అది 100% నిజమండి. దాంట్లో ముందుగా నువ్వులు. ఈ నువ్వులను మనం చేతికి ఇవ్వకూడదు. ఎందుకు మరి ఈ యొక్క నువ్వులను చేతికి ఇవ్వకూడదు అంటే, నువ్వులు శనికి సంబంధించినవి. ఈ శనికి సంబంధించినవి నువ్వులు కాబట్టి ఈ నువ్వులను మన చేతికి ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి శని ప్రభావం కూడా మన మీదకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ నువ్వులను ఎవరైనా మనకు తీసుకొచ్చి మనకు చేతికి ఇవ్వకుండా ఒక టేబుల్ మీద పెట్టమని చెప్పి, లేదంటే కింద పెట్టినా పర్వాలేదు, అలా పెట్టడం మంచిది. కానీ మన చేతితో నువ్వులను తీసుకోకూడదు. అది మరీ ఎక్కువ ప్రాధాన్యం కలిగిన నల్ల నువ్వులను మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా చేతికి ఇచ్చిన ఎడల వాటిని తీసుకోకూడదు అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఉప్పు అనేది కూడా చాలామందికి పురాణ సామెత. ఏంటంటే ఉప్పు చేతికి ఇస్తే మనకు ఉప్పు కూడా పుట్టదు అని చెప్పేసి చాలామంది అంటుంటారు. మరి ఈ యొక్క ఉప్పుకు ప్రాముఖ్యత అలా ఎలా వచ్చింది, ఉప్పు చేతికి ఇస్తే ఎందుకు ఇలా జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరికి అర్థం కాదు. అయితే వాస్తవానికి ఏంటంటే ఉప్పు కూడా, ఈ యొక్క ఉప్పు ఈ శనితత్వము గలది. మరియు ఎవరినైనా ఉన్నటువంటి వ్యాధిని కానీ, మరియు వాళ్ళకు ఉన్నటువంటి పీడలను కానీ, చీడ పీడలను కానీ, వాళ్ళకు ఉన్నటువంటి నెగటివ్ బలాన్ని కానీ ఈ ఉప్పు ద్వారా ఇతరులకు సంక్రమిస్తుందని ఆ ఉప్పును చేతికి ఇవ్వకూడదని చెప్పారు. ఉప్పు ఎలాంటిదంటే ఇక్కడ సర్వ వ్యాధులను హరించి వేస్తుంది. అంటే మనకున్నటువంటి నెగటివ్ను మొత్తం గుంజేస్తుంది ఉప్పు. ఇప్పుడు మనం చిన్నపిల్లలను ఎటన్నా తీసుకెళ్తే వాడు చుట్టూ ఉప్పును 3 చుట్లు తిప్పి వాటర్లో కానీ, అది మామూలుగా మంటలో కానీ వేస్తారు. ఆ ఉప్పు ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ యొక్క చెడు పీడను గుంజేస్తుంది. గుంజేసినప్పుడు అది వాటర్లో వేస్తే అది అలాగే వెళ్ళిపోతుంది. అలాగే ఉప్పు మన చేతితో ఎవరికైనా ఇచ్చామంటే మనకున్నటువంటి దోషాలన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. అందుకే ఉప్పును చేతికి ఇవ్వకూడదు. మరియు మూడోది నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనెను కూడా చేతికి ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ యొక్క నువ్వులతోని తయారు చేశారు, అంటే శనికి సంబంధించిన వస్తువు ఇది కూడా. అందుకే ఈ యొక్క నువ్వుల నూనెను కూడా చేతికి ఇవ్వరాదని కూడా మనకు పురాతన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి చెప్పినట్టుగా వీటిని, ఈ 3 వస్తువులను ఎప్పుడు కూడా ఎవరు చేతికి ఇచ్చినా కూడా తీసుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.